సమయంలో మొదటి సమయంలో 30వ అధ్యాయం దావీదు ఏం చేశాడో మనల్ని ఏం చేయమంటున్నాడో చూద్దాం రండి. 6వ వచనం చూడండి. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. నువ్వు దేవుని సన్నిధికి వస్తే ఏమొస్తుంది? ధైర్యం వస్తుంది. దేవుని సన్నిధికి దూరమైనట్లయితే ఏమొస్తుంది? భయం వస్తుంది, భయం వస్తుంది. ఎప్పుడైతే సమస్యని కోల్పోయిన దావీదు తన జీవితంలో ఎన్నడూ యాదవరాజుగా ఏడ్చిన దావీదు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎక్కడనే ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని దగ్గరకు వచ్చి ఖచ్చితంగా ఈ ప్రార్థన చేస్తున్నాడు. అబ్బా, ఈ వాగ్దానానికి సన్నిధికి ఎల్లప్పుడూ స్వామికి వెళ్ళాలి. స్నేహం చేయకూడని వాళ్ళతో స్నేహం వాళ్ళతో చేయకూడదు. ఫిలిష్తీయులు ప్రతిష్ఠితులు, ఆ ఫిలిష్తీయులకు రాజు ప్రతిష్ఠితులు, అటువంటి రాజులో చేతులు కలిపారు. వాళ్ళతో స్నేహం చేశారు. ఎల్లప్పుడూ స్వామికి వెళ్ళి చేయకూడని పనులు చేశారు. చేసి దృష్టిలో అప్పే చేసిన తప్పులు బట్టి ప్రతిఫలంగా ఈరోజు కోల్పోయాడు. నేను కలిగి ఉన్నంత కోల్పోయాను. ఆ కుటుంబం కంటే నాకు విలువైంది ఏముంది? నా భార్య కంటే విలువైంది నాకు మక్కువైంది ఏముంది? మనల్ని కోల్పోయాడు, సమస్తాన్ని కోల్పోయాడు. దేవుని దగ్గరకు వచ్చి అడుగుతున్నాను, కోల్పోయిన కుటుంబాన్ని తిరిగి పొందుకునే అవకాశం ఏదైనా ఉందా? ఏ కోల్పోయవచ్చు? భర్తతో సంస్థలను కోల్పోయావా? భార్యతో సంస్థలను కోల్పోయావా? బిడ్డలను దూరం చేస్తున్నావా? శాంతి సమాధానం కోల్పోయావా? వచ్చే అబద్ధాన్ని కోల్పోయావా? ఆత్మీయతను కోల్పోయావా? సాక్ష్యాన్ని కోల్పోయావా? పరిశుద్ధతను కోల్పోయావా? దేవుడితో ఉన్నటువంటి సత్యతను కోల్పోయావా? కానీ మీ జీవితానికి ఆధారమైనటువంటి కుటుంబ పోషణకు ఆధారమైనటువంటి ఉద్యోగాన్ని, వృత్తిని, వ్యవసాయాన్ని, వ్యాపారాన్ని కోల్పోయావా? అన్నీ కోల్పోయి అనాథంగా మిగిలిపోయి దేవుని దగ్గరకు వచ్చావా? అయితే నువ్వు ఏం కోల్పోయినా, ఎంత కోల్పోయినా దేవుని దగ్గరకు వచ్చి ప్రాధాన్యపడితే, పశ్చాత్తాపడితే నా ప్రభువు కలిగిపోతాడండి. ఆయన ఏం చేస్తాడు? కలిగిపోతాడండి. కుటుంబాన్ని కోల్పోయాను, తిరిగి నా కుటుంబాన్ని సంపాదించుకోగలనా, తిరిగి నా కుటుంబాన్ని కోల్పోగలనా అని చెప్పి దేవుని దగ్గరకు వచ్చి నాకు ప్రార్థనలైతే ఆదాయపడితే దేవుడు కలిగిపోయి ఏం చేస్తాడో తెలుసా? అవేదో కోల్పోయిన నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను మళ్ళా తిరిగి చేస్తారని, మళ్ళా మనం తిరిగి పొందుకుంటాం. ఆధారించాలని చూడవాలని ఎందుకో నేను ఈ తండ్రులు తల్లి దాన్ని కలిసిపోతుందా అని యెహోవా యొక్క దావీదు విచారణ చేయాలి. యెహోవా కనుకో నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారినందరినీ దక్కించుకోదు అని యెహోవా సెలవిచ్చాడు. యెహోవా కోల్పోయిన వారిని తెలుసుకుంటారా? వాస్తవంగా దేవుడు ఏమన్నా చెప్పండి, నన్ను కాదని, నా వాగ్దానము వట్టిదని, నేను కాపాడలేదని, చెడువైనటువంటి ఫిలిష్తీయుల దగ్గరకు వెళ్ళి వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళతో చేతులు కలిపి అందరూ ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి వచ్చే ప్రయత్నం చేశారు. ఊరుకొని నేను అంగీకరిస్తున్నాను. నీ కుటుంబం గురించి, నీ భార్య గురించి, నీ భవిష్యత్తు గురించి నేను ఆలోచించాలి. దేవుడు చేతులుకున్నట్లయితే దాని పరిస్థితి సహోదరి సహోదరులను నేను సంతానం చేశాను. ఎన్నిసార్లు దేవుడిని కోపాన్ని గుర్తించాను. సతీష్ణమైనటువంటి దినస్సాలు ఎన్నిసార్లు దేవుని బాధపెట్టాడు, ఎన్నిసార్లు దేవుని గాయాలు లేపాడు. రేపు ప్రతిసారి దేవుడు నువ్వు నా ముందుగా బాబు వదిలేసే అని చెప్పి చేతులు త్రోసేసినట్లయితే సతీష్ణమని నిలబడేవాడు. ఆయన కనిపిస్తుంది.